ఆచారాలు అనే మాట వెనక ఏదైనా శాస్త్రీయత దాగి ఉందా? అంటే మనకి ఏదైనా ఒక ప్రామాణికం కావాలి అని అడుగుతారు. ఏమిటి దీనికి ప్రూఫ్ అంటూ ఉంటారు. అలాంటి దానికి ఏదైనా నిజమైన శాస్త్రీయత అనేది ఏదైనా ఉందా? ఉంటే ఎలా ఉంది? దానికి సంబంధించి చెప్పండి. ఉందండి. హ్మ్. ప్రతీది కూడా మనం ఒక సైంటిఫిక్ రీజన్‌తోనే మనం దాన్ని ఆచరిస్తూ వస్తున్నాం. హ్మ్. కాకపోతే మనకు మొదటి నుంచి ఏమిటంటే పెద్దవాళ్ళు చెప్పారు గాబట్టి మనం దాన్ని ఎదురు ప్రశ్నించకుండా, అడగకుండా ఒక రకంగా గుడ్డిగా అనుసరిస్తూ హ్మ్. వస్తున్నాం. హ్మ్. కానీ రాను రాను విద్యావంతులైన తర్వాత మనిషి మేధ తెలుసుకోవాలి అనేటువంటి ఒక జిజ్ఞాస పెరిగిన తర్వాత హ్మ్. మనిషి తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ఇది హ్మ్. ఎందుకు చేయాలి? దీని వెనక ఉన్నటువంటి అంశం ఏమిటి? హ్మ్. దానివల్ల ప్రయోజనం ఏమిటని హ్మ్. ముఖ్యంగా ఈ తరం వాళ్ళు ప్రశ్నించేటువంటి తత్వం ఉంది కాబట్టి అవును. ప్రతి వాళ్ళు ఇది ఎందుకు చేయాలి? హ్మ్. దీనివల్ల ప్రయోజనం ఏమిటి? హ్మ్. అని అడుగుతారు. ప్రతి ఉ క్వెషన్‌లో ఇది మాత్రం వస్తుందండి నిజంగా. ఉదాహరణకి హ్మ్. మనం బయట రోడ్డు మీదంతా కూడా ఏదో పనుల మీద తిరుగుతాం. హ్మ్. సాయంత్రానికి ఎప్పుడో ఇంటికొస్తాం. పూర్వకాలం ఏంటంటే ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి అనేటువంటి ఒక నియమం ఉండేది. అవును. అది ఎందుకు కడుక్కోవాలి? ఇప్పుడు జీవన శైలి మారిపోయింది కాబట్టి, హ్మ్. ఇప్పుడు రకరకాల పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. దానికి తగ్గట్టుగా ఒకవైపు శాస్త్రీయమైనటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ దానికి తగ్గట్టుగా రకరకాల వ్యాధులు, రోగాలు, జబ్బులు కూడా వచ్చేస్తున్నాయి గదా! వచ్చేస్తున్నాయి. అవును. కాబట్టి ఆనాటి జీవన విధానాన్ని, ఆనాటి సమాజాన్ని, ఈనాటి సమాజంతో చూసినప్పుడు ఈ శాస్త్రీయమైనటువంటి అంశం మనకు కనపడుతుంది. హ్మ్. హ్మ్. అదేమిటంటే కాళ్ళు కడుక్కొని ఎందుకు రావాలి అన్నారంటే మనం బయట దుమ్ము, ధూళి, రకరకాల క్రిమికీటకాదులు ఇవన్నీ కూడా హ్మ్. ఉంటాయి. మనం హ్మ్. పాదాలతో నడిచినప్పుడు ఆ దుమ్ము, హ్మ్. ధూళి వల్ల హ్మ్. అవి మన శరీరంలోకి వ్యాపించే అవకాశం ఉంది గాబట్టి, హ్మ్. కడుక్కొని లోపలికి రావటం వల్ల అది దూరం చేసుకొని లోపలంటే ఈ పరిశుభ్రత కోసం చెప్పారు. హ్మ్. కరోనా కాలంలో మనం ఇవన్నీ కూడా మనం మననం చేసుకున్నాం. హ్మ్. చేతులు కడుక్కోవడం, అవును. కాళ్ళు కడుక్కోవడం మళ్ళీ వెనక్కి ఇవన్నీ వెళ్ళిపోయాం. కూడా ఎందుకు అంటే ఈ హ్మ్. ఆచారాల వెనక ఉన్నటువంటిదే. హ్మ్. కాబట్టి ఆ రోజుల్లో మరి ఆరోగ్యంగా మరి మనుషులు 100 ఏళ్ళు బతికినటువంటి వాళ్ళు ఇలాంటి రకరకాల జబ్బులు లేకపోవడానికి ఈ ఆచారమే ప్రధానమైన కారణం. హ్మ్. హ్మ్. మరొకటి ఉదాహరణకి మనం ఇంటి ముందు ముగ్గు వేస్తాం. హ్మ్. అది కొన్ని కొన్ని ఈ ప్రాంతాల్లో కొన్ని కొన్ని సమాజాల్లో ఆ అలవాటు ఉంది. ఆ హ్మ్. ముగ్గులో ఉండేటువంటి ఆహ్, హ్మ్, అదే ఆ ప ప పౌడర్‌లో ఆ పిండిలో ఓ క్రిమిని దూరం చేసేటువంటి ఒక ఔషధ ప్రక్రియ ఆ ముగ్గు. అది ముగ్గు సున్నం రాయి తో తయారు చేస్తారు. అవును. అవును. సున్నం ఏమిటంటే ఆ క్రిమికీటకాదుల్ని దూరం చేసేటువంటిది సున్నం. హ్మ్. అందుకే ఇళ్లల్లో సున్నాలు అవి ఎందుకు వేసుకుంటారంటే ఇంటికి బూజు పట్టకుండా బావుండటానికి. క్రిమికీటకాదులు హ్మ్. రాకుండా ఉండడానికని అప్పుడప్పుడు మనం శుభ్రం చేసుకోవడంలో ఒక ప్రక్రియ. ఈ హ్మ్. ముగ్గు వేయటం వల్ల కూడా పూర్వం గ్రామీణ వ్యవస్థలో బయటి నుంచి క్రిమికీటకాదులు గాని, మరొకటి గాని లోపలికి రాకుండా ఉండడానికి. హ్మ్. అలాగే కల్లాపి చల్లటం. హ్మ్. కల్లాపి చల్లటం కూడా ఆ పేడలో, ఆవు పేడలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి హ్మ్. ద్వారా ఇవన్నీ కూడా లోపలికి రాకుండా అనారోగ్యం సోకకుండా ఉండడానికి. హ్మ్. అలాగే మామిడి తోరణాలు కట్టడం. హ్మ్. తర్వాత అరటి స్తంభాలు పెట్టడం హ్మ్. శుభకార్యాల్లో. అవును. దానికి ప్రధానమైనటువంటిదేమిటంటే వాటిల్లో ఉండేటువంటి ఆక్సిజన్ హ్మ్. ఈ హ్మ్. అరటి స్తంభాలు గాని, గ్రీనరీ ఆకుల్లో హ్మ్. ఈ అరటి స్తంభాలు, మామిడి తోరణాల్లో ఉండేటువంటివి అంటే 10 మంది ఒక చోట కూడినప్పుడు రకరకాల శరీరంలో నుంచి బయలువెడేటటువంటి రకరకాల వాయువులు ఉంటాయి కాబట్టి, హ్మ్. మనకి ఆ కార్బన్ డయాక్సైడ్ అంతా కూడా బ్ర పీల్చుకునేటువంటి శక్తి ఆక్సిజన్ విడుదల చేసేటువంటి ఈ మామిడి తోరణాలకి, అరటి స్తంభాలకు ఉంటుంది గాబట్టి, అది పీల్చుకోవటం వల్ల అది వ్యాపించకుండా ఇతరులకి దానివల్ల అనారోగ్యమైనటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండడాని కోసం అని చెప్పేసి ఈ విధమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉండేవి. హ్మ్. అలాగే పూర్వకాలంలో మనం ఇల్లు కట్టుకున్నప్పుడు మరుగుదొడ్లు ఎక్కడో వెనక ఉండేటువంటివి. అవును. ఇవాళ ఆధునిక సమాజంలో ఫ్లాట్ సిస్టమ్ వచ్చాక మొత్తం ఇంట్లోనే. బెడ్‌రూమ్‌లోనే మనకి ఇవన్నీ అవును. ఉంటున్నాయి. హ్మ్. దీనివల్ల మరి దీనికి ప్రత్యామ్నాయంగా వాళ్ళేవో కనిపెడుతూ ఉన్నారు గానీ, ఈ హ్మ్. అనారోగ్య సమస్యల్ని మనం అరికట్టడానికి మనం ఇంకా, ఇంకా చాలా పరిశోధనలు చేయవలసి ఉంది కాబట్టి, హ్మ్. ఆచారాలనేవి
కేవలం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి మాత్రమే పూర్వం నుంచి మనకు వచ్చినటువంటి ఒక సంప్రదాయంగా చెప్పుకోవచ్చు. సో అదండి, శాస్త్రీయత ఉందా లేదా అని ప్రశ్నించే వాళ్ళకి నిజంగా జవాబు దొరికినట్టే. ఆచారాలకి మంచి శాస్త్రీయత ఉంది, దానికి ఏమిటి అనేది చాలా క్లియర్గా చెప్పారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కనుక చూసినట్లయితే మీకు విషయం బోధపడుతుంది. అందరికీ అర్థమైన టాపిక్ అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి టాపిక్స్ ఏం వినాలనుకుంటున్నారు, ఏం చూడాలనుకుంటున్నారు, కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గౌరీ శంకర్ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇక వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.